నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఈ మధ్య అంటే ఎవరన్నా ఎదుగుతున్నారు అన్నప్పుడు మనకి బానే అనిపిస్తది. కానీ ఇంటికెళ్ళిన తర్వాత అమ్మో! వీళ్ళు ఎదిగిపోతున్నారు. నేను ఎందుకు ఎదగలేకపోయాను? అంటే వాళ్ళకి ఎందుకు అట్లా జరిగిపోతుంది? ఇన్ని ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా నాకెందుకు అవ్వట్లేదు అని ఎక్కడో కొంచెం ఎంత మంచోళ్ళైనా, ఎంత చెడ్డోళ్ళైనా ఒక పాయింట్‌లో అనిపిస్తది సార్. సార్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మన మీద ఈర్ష్య పడుతున్నారు అని మనకెలా తెలుస్తది సార్? ఓహ్! యాహ్! ఓహ్! యాహ్! నిజంగా కూడా మనకి జెలసీ ఈజ్ ఎ న్యాచురల్‌గా వచ్చే ఎమోషన్. చాలామంది మనుషులకు వచ్చే ఎమోషన్. మరీ దైవికంగా ఉన్నారు. వాళ్ళు ట్రెస్పాస్ అయ్యి ఆ ఆలోచనలన్నిటి నుంచి బయటకొచ్చిన వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళకి జెలసీ రాదు గానీ, బట్ జెలసీ ఈజ్ ఎ బేసిక్ ఎమోషన్. నా దగ్గర ఏదో లేదు, వాళ్ళ దగ్గర ఉంది అనగానే న్యాచురల్‌గా వస్తుంది. హ్మ్. ఎవరైనా మన మీద జెలసీతో కుళ్ళుపడి మన మీదకి ఎఫెక్ట్ చూపిస్తే బాడీలో కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి, ఫిజికల్గా కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి, హుహు. అండ్ స్పిరిచువల్ లెవెల్లో, ఎథీరియల్ లెవెల్లో కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి. హ్మ్. జెలసీ ఎవరైనా పడుతుంటే బేసిక్గా ఫిజికల్ లెవెల్లోకి వచ్చేసరికి కొంచెం మనం వీక్ అవ్వడం, హ్మ్. ఒక్కోసారి జలుబులు రావడము, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ అవ్వడము, ఇట్లాంటివి జరగడం, ఫీవర్ రావడం జరుగుతుంది. జనరల్గా ఎవరన్నా మన మీద జెలస్తో ఆర్ కుళ్ళుతో కొంచెం ఏదైనా దిష్టిలాగా తగిలితే రైట్. ఓకే. ఓకే ఒకటి ఉంటుంది. హ్మ్. సెకండ్ ఆస్పెక్ట్, ఒకవేళ ఎవరైనా జెలస్ పడుతూ ఉంటే ఆ జెలసీ ఎథీరియల్ ప్లేన్లో అంటే మన ఆరిక్ లెవెల్స్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. హుహు. ఆరిక్ లెవెల్స్లో ఎఫెక్ట్ చూపించేది ఎట్లా అంటే చేతి దాకా వచ్చే పనులు ఆగిపోతాయి. చేతి దాకా ఆల్మోస్ట్ అవుతుంది It's done. అనిపించిన దగ్గర స్టక్ అవుతాయి కొన్ని. ఓకే. ఇదొకటి జనరల్గా చూస్తాం. తర్వాత ఎవరైనా మనని అలా దిష్టిగాను లేకపోతే జెలసీగాను కుళ్ళు పడుతూ ఉంటే మనకి తెలియకుండానే మన సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అది రోజు చేసే పనే, మనకి ఈజీగానే ఉంటుంది, బట్ అది మనం ఎందుకో చేయలేకపోతుంటాం. ఓకే, దట్ ఈస్ వన్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎవరైనా మన మీద జెలసీ పడుతుంటే మనం ఆపుకోవడానికి ఆర్ దాన్ని టు స్టాప్ ఇట్, ఓకే, మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఫిజికల్ ఇమ్యూనిటీ మందుల ద్వారానో లేకపోతే చేసుకోవచ్చు. బట్ అట్ ఎథీరియల్ లెవెల్ అంటే మన ఫిజికల్ కాకుండా మన సైకీ లెవెల్లో మన ఎనర్జీని పెంచుకుంటే ఇలాంటి జెలస్ ఎఫెక్ట్స్ మన మీద తక్కువ పడతాయి. ముందు మనం ప్రివెన్షన్ మాట్లాడదాం, తర్వాత దాని డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ మాట్లాడుకుందాం. ప్రివెన్షన్ ఏంటంటే నిజంగా కూడా చాలామంది ఇంకా నాకు తక్కువ ఉంది, అదేదో నేను రీచ్ అవ్వాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను సంతోషంగా లేను అంటే నా లోపల కరెక్షన్స్ ఉన్నాయని అనుకోరు. నేను సంతోషంగా లేను బికాస్ వాడు చూడు ఛాన్స్ కొట్టేశాడు, వీడు చూడు ఛాన్స్ కొట్టేశాడు, వాళ్ళు చూడాలి, వీళ్ళంతా మస్కాలు కొట్టి అయిపోతారు, వీళ్ళంతా మోసాలు చేసి అయిపోతారు అనేటట్టుగా తయారవుతారు. సో అందుకని ఫిజికల్గా మన లోపల ఎఫెక్ట్, జెలస్ ఎఫెక్ట్ వస్తున్న వాళ్ళు జనరల్గా ఇలాంటి వాళ్ళు కుళ్ళుపడి వాళ్ళకి ఇన్ఎడిక్వెసీ అనే ఉంటుంది. వాళ్ళు నేను సరిగ్గా లేను, ఆ ఇన్ఎడిక్వెస్ బికాస్ ఆఫ్ నా తప్పు అని అనుకోకుండా వాళ్ళని చూపిస్తారు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అందుకని ఎంత తక్కువ మన గొప్పలు చెప్పుకోవడం ఆర్ మనకు వచ్చిన అచీవ్మెంట్స్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం. ఓకే, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే కొంతమంది మనకి తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల దట్ దే ఆర్ నెగిటివ్ పీపుల్. వాళ్ళు మన నెగిటివ్ కోరుకుంటారు. ఎవరు కూడా నువ్వు చాలా మంచిగా ఉండి బాగుపడు అని అనుకోని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, కొంతమందికి అలాంటి బుద్ధి వచ్చేస్తుంది న్యాచురల్గా, అరే నాకు రాలేదేంటి అనేటట్టు వస్తుంది. అలాంటి వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పుకోకపోవడమే, అదేదో చాలా గొప్ప విషయం చెప్పుకోకపోవడమే ప్రివెంటివ్గా మంచిది. ఓకే, థర్డ్, ఎప్పుడైనా సరే ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా పిల్లల్ని కాపాడుకోవాలి. ఓకే, అండ్ సమ్వేర్ అరౌండ్ ఏజ్డ్ పీపుల్ ఉన్న వాళ్ళ దాన్ని కాపాడుకోవాలి. ఈ 2 మ్యాటర్స్లో మనం నిజంగా వీక్ అయిపోతాం. మీరు చూడండి, పిల్లల్ని చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ పెట్టేస్తారు కాబట్టి పిల్లల్ని కాపాడుకోండి. బిలో ఏజ్ ఆఫ్ 8 years కాపాడుకోండి. ఓకే, ఎంత తక్కువ ఎక్స్పోజ్ చేస్తే అంత మంచి. ఇంకా నేనైతే ఈ మధ్య వీడియోస్ అలాంటివి పిల్లల్ని పెట్టద్దని చెప్తా. చిన్నపిల్లలు బిలో 8 years, 9 years, 10 years వీడియోలు పెట్టకూడదు. కొంచెం వాళ్ళ ఆరిక్ ఫీల్డ్స్ ఆర్ లెస్, సో అనవసరమైన ఎఫెక్ట్ వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందరికీ జరగకపోవచ్చు, బట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ప్రివెన్షన్. దట్ అలాంటి వాళ్ళతో అంత నాది ఇంతుంది అంతుంది, నేను ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోకపోవడమే నయం. నేను చూసాను ఒక కపుల్ని, వాళ్ళు చాలా హ్యాపీ కపుల్ అన్న విషయం
వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయితో చెప్తుంటారు, మా ఆయన ఇలా, మా ఆయన అంత గొప్పోడు, మా ఆయన మేము ఇంత మంచిగా ఉన్నాం, నేను అట్లా సినిమాకి వెళ్ళాం అట్లా. వాళ్ళు ఆమె ఎంత కుళ్ళు పడిందంటే అసలు వీళ్ళిద్దరి మధ్య తెగిపోతే బాగుండు అనేటట్టుగా బిహేవ్ చేసి, నిజంగా మీరు నమ్మరండి, ఇప్పటికీ వస్తారు మా దగ్గరికి, దట్ మీరు ఏదైనా మాయ మంత్రాలు చేసి వాళ్ళని వెడగొట్టేయండి అనేవాళ్ళు వస్తారు. ఉన్నారు, రియల్గా అలాంటి పీపుల్ ఉన్నారు. దట్ వాళ్ళు విడిపోతే బాగుండు, మందు పెట్టేయండి ఏదైనా. అఫ్కోర్స్ అలా మందులు అవన్నీ ఉండవు, బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ విత్ దట్ మైండ్ సెట్, దట్ గో విడగొట్టేద్దాం, ఇలా వాళ్ళు ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దానికి వాళ్ళకి ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, అప్పుడు నాకు వచ్చే ప్రాజెక్ట్ ఆమె దొబ్బేసింది, ఈ టైప్లో ఏదో ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ రీజనింగ్ ఉంటుంది. నేను చెడ్డ ఎందుకంటే వాడెవడో అలా చేశాడు కాబట్టి నేను చెడ్డగా అయ్యా, చెడ్డగా అయింది ఒప్పుకోరు. సో అది ప్రివెన్షన్, అవాయిడ్ చేయండి. సెకండ్ ఇస్ డయాగ్నోస్డ్ ప్రాపర్లీ. ఎంత డయాగ్నోస్టిక్గా మనం క్లియర్గా ఉంటామో అది నిజమా కాదో తెలుస్తుంది. సో ఒక ఆమెకి ఫంక్షన్లోకి వెళ్తుంటే, ఎక్కడికైనా బయటకు వెళుతూ, అందులో వాళ్ళ సైడ్ నుంచి ఒక రిలేటివ్ ఉన్నారు, ఆమె వచ్చిన ఫంక్షన్లో ప్రతిసారి ఇంటికి రాగానే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, వామిటింగ్స్ అవుతాయి. ఆమె ఎప్పుడు జెలసీగా ఉంటుందండి. నేను ఇది బాగుందా, మంచిగా కొన్నాను అంటే, ఇదేముంది కామన్ శారీ, అది ఎక్కడో చూసానులే, ఓకే మేము ఇలా కారు కొన్నామంటే ఈ కార్ వేస్ట్ అంట కదా, ఆమె కుళ్ళుతో అలా బిహేవ్ చేస్తుంటాం. దాంతో ఈమె ఇంకా ఉడికిపోతుంటుంది. సో డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ. అట్లాంటి పీపుల్ ఎవరైనా మీకు ఎఫెక్ట్ చూపిస్తున్నారా, మాట్లాడుతున్నారు, సరదా గేమ్, జస్ట్ గేమ్, మనం దానివల్ల నష్టం ఏమి ఉండదు. వాళ్ళు ఎవరో జెలస్ ఫీల్ అయితే మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు. ఓ రోజు మహా అయితే ఓ రోజు జ్వరం వస్తే ఓ రోజు వామిటింగ్ చేసుకుంటాం, అంతమించి ఏం జరగదు. బట్ ఆ ఎఫెక్ట్స్ మనకి కొంచెం చిన్న అర్థం చేసుకుంటే, యూ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ. అలాంటి పీపుల్ ఎక్కడ ఉన్నా జాగ్రత్త పడండి. ఓకే, ఆ డయాగ్నోసిస్ చేసేటప్పుడు కూడా అది నిజంగా బ్యాక్ పెయిన్, నిజంగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి వస్తుందా, లేకపోతే వాళ్ళ వల్ల అవుతుందా అన్నది డయాగ్నోస్ చేసుకోవాలి. ఆమె చూసిన వల్ల నాకు వస్తుంది కాబట్టి ఏం కాదు, నిద్రపోతే తగ్గిపోతుంది, ఓ రోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. తర్వాత బ్యాక్ అయ్యి అంత నొప్పి వచ్చాక చూస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుసు. సో యూ షుడ్ నెవర్ ఇగ్నోర్ రియాలిటీ. సో డయాగ్నోస్ ప్రాపర్గా చేసుకోవాలి ఎందుకు అవుతుంది అని. దాని తర్వాత ట్రీట్మెంట్లో ఎవరిదైనా జెలస్ వల్ల మన వెనక మాట్లాడి మన ఏదైనా హర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక ఆమె ఆఫీస్లో జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళ బాస్కి చెప్పి ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ రాకుండా చేయాలి, ఈమెను ఎట్లాగైనా చేయాలని జెలస్తో చేస్తుంది. ప్లీజ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటానే. అట్లాంటి వాళ్ళు గట్టిగా నించోవాలి, ఏం కాదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు గట్టిగా ఉండాలి, వాళ్ళని ఏదో ప్లీజ్ చేసుకుని ఎందుకంటే ఇలా ఉంటారు మనుషులు, ఇవంతా సినిమాటిక్, అంత అవసరం లేదు. మనుషుల్లో ఉంటాయి కొన్ని బుద్ధులు. ఓకే, సో స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఇట్లా ఉంటే ఏదైనా ఎఫెక్ట్ మన లోపలికి రావాలి అంటే అది ఎయిదర్ త్రూ ఐస్ ఆర్ ఈ జంక్షన్ నుంచి మనకు ఎఫెక్ట్ అవుతుంది, ఓకే, ఆర్ మన వైబ్రేషనల్ పాదాల నుంచి వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది, థ్రోట్ అండ్ నాభి నుంచి వస్తుంది. కవర్ దెమ్ అప్ ఫర్ ఆల్వేస్. ఎప్పుడైనా సరే ఈ థ్రోట్ ఏరియాని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దంటారు. ఈ ఏరియాని కవర్ విత్ సమ్ బొట్టు కంపల్సరీ. నాభి ఏరియా ఆబ్వియస్లీ కవర్డ్ ఉంటుంది. పాదాల దగ్గర ఏదో ఒక విధంగా భూమికి టచ్ అయి ఉండే ప్రయత్నం చేయండి. దట్ వే నీకు ఇలాంటి ఎఫెక్ట్స్, జెలస్ వాళ్ళ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, అండ్ ఏమి కాదు, ఒకవేళ ఏమైనా జెలస్ ఫీల్ ఏదైనా చేసినా మహా అయినా ఏమి కాదు. నేను చెప్తున్నా కదా, మహా అయితే ఓ రోజు జ్వరం వస్తుంది, అంతకుమించి ఎవ్వడేం చేయలేడు. ఈ మధ్య నాతో ఒక కప్పులు వచ్చి అలా జెలస్ పడ్డందుకు చేతబడులు చేయిస్తున్నారు అని చెప్పారు. ఛాన్సే లేదు బాస్. ఎందుకంటే ఒక బేసిక్ ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళకి అంత తెలివితేటలు ఉంటాయనో, అంత ఉపాసనా శక్తి ఉంటుందనో, ఒకడు ఏదైనా ఎఫెక్ట్ చేయాలంటే వాడికి ఎంత ఉపాసనా శక్తి కావాలి, అవన్నీ జరగవు. సో అనవసరంగా మన మీద దాన్ని బిల్డప్ చేసి భయపడి వాళ్ళు అలా ఉంటున్నారు, చూసావా ఈరోజు ఇలా వచ్చింది, అలా చేసింది, ఇలా చేసింది అని అనవసరంగా అల్లుకుంటారు కొంతమంది. అందుకని డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ అండ్ ట్రీట్ ఇట్. ఏమీ కాదు. అంతగా ఎలాంటివి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే, జెలస్ పడేవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే, నేను చెప్తున్నా కదా, ముఖ్యంగా హనుమాన్ చాలీసా, హనుమాన్ బజరంగ్ బాణ్ అంటారు. ఓకే, వీలు కుదిరినప్పుడల్లా వినండి. ఓకే, దానికి సంబంధించి ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే హనుమంతుల వారికి తమలపాకుల మాల ఒకటి వేయించుకుంటే ఎవ్రీ సాటర్డే చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ జరుగుతాయి పక్కకి.
సో అలా ఎవరికైనా ఉంటే చేసుకోండి, మనస్ఫూర్తిగా నమ్మి దండం పెట్టుకుని చేసుకోండి. ఆ గుడికి వెళ్తే ఆ పంతులు కూడా చెప్తాడు ఏం చేయాలో, హ్యాపీ. అంతకు మించి వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మన మైండ్లో ఇవ్వకూడదు. ఇస్ ఎ సింపుల్ ఆన్సర్. సార్ ట్రూ సార్, ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం కదా, నజర్ ఈజ్ రియల్ రియల్ రియల్. నేను ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నాను, దాని నెక్స్ట్ డే ఏదో ఒకటి జరుగుతుంది, కాలికి దెబ్బ తగులుతుంది, చేయికి దెబ్బ తగులుతుంది. సో నిజంగా మీరు అన్నట్టు అలా అన్నిటినీ మనం సోషల్ మీడియాలో కానీ పర్సనల్ థింగ్స్ కూడా మనం బయట పెట్టేయడం కానీ, ఎందుకంటే అందరి చూపు మంచిది కాదు కాబట్టి సో ట్రూ సార్ కొంతమంది అలా అదైతే. ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటెన్షనల్లీ చేయకపోవచ్చు కూడా. బట్ మన ఆరిక్ తక్కువ ఉంటే వచ్చే ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నెగిటివిటీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ ఉండాలి. ఇది మూఢంగా తీసుకుని మరీ మూఢత్వంలో వాళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల అయింది గొడవ పడద్దు. మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి హ్యాపీగా భగవంతుడి హెల్ప్ తీసుకోండి. నెగిటివ్ ఉంది కదా, అయితే పాజిటివ్ హెల్ప్ కావాలి కదా. కావాలి సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్.